హాయ్, వెల్కమ్ టు నూతనారెడ్డి కిచెన్. హాయ్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు బీరకాయ పెసరపప్పు ఎగ్ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. స్టవ్ ఆన్ చేసుకొని పెసరపప్పునైతే ఇలా వేయించుకోవాలండి. ఏదన్నా ఒక గిన్నె పెట్టుకొని ఇలా 5 నిమిషాలు ఇలా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత వాటర్ పోసి కడగాలండి. 2 సార్లు కడిగి వాటరు పారవేయాలి. ఇలా ఒక్కసారి మంచినీళ్ళు పోసి పెట్టుకోవాలండి. 10 నిమిషాలు నానబెట్టి పెట్టుకోవాలి పప్పునైతే. బీరకాయనైతే ఇలా పొట్టు తీసేయాలి. బీరకాయ పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. బీరకాయ అయితే 1/2 కిలో ఉంటుందండి. ఒక్క బీరకాయనే. ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర అన్నీ కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. పప్పునైతే నానబెట్టి పెట్టుకోవాలి. ముక్కలు ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఎగ్స్ని అయితే తీసి పెట్టుకోవాలి. ఈ వీడియో మొత్తము చూడండి. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకోవాలి. నేనైతే ఒక ముకుడు తీసుకున్నాను. వేడిన తర్వాత నూనె వేసుకోవాలి. నూనె వేడిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేయండి. ఆవాలు వేసుకోవాలి. బీరకాయ పెసరపప్పు ఎగ్గు చేసుకోవడము చాలా ఈజీ అండి. ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పెసరపప్పు ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఎండాకాలంలో అయితే ఎక్కువ పెసరపప్పుతోనే చేసుకున్నామండి. మేమైతే చలువ చేస్తుందండి మనకి ఈ పెసరపప్పు. పసుపు వేసుకోవాలి. ఏ కాలమైనా సరే అండి, కందిపప్పు కంటే పెసరపప్పు చలువ చేస్తుందండి. కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ పేస్టు పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఇవన్నీ గోలిన తర్వాత బీరకాయలు వేసుకోవాలి. మీలో ఎందరికీ ఈ పెసరపప్పు అంటే ఇష్టమో కామెంట్ పెట్టండి. బీరకాయలు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. 3 నిమిషాలు ఈ ఆయిల్లో గోలనియాలి. ఈ బీరకాయలనైతే అన్నంలో అయితే చాలా బాగుంటుందండి. ఈ బీరకాయ పెసరపప్పు ఎగ్గు చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ బీరకాయలను అయితే 2 నిమిషాలు మూతపెట్టి మగ్గేయాలండి. మగ్గించిన తర్వాత పెసరపప్పు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. పెసరపప్పు వేయించుకొని వండుకుంటే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి. పెసరపప్పు ఉల్లిగడ్డ కానీ, పెసరపప్పు టమాటా కానీ ఏదన్నా చేసుకున్నప్పుడు పెసరపప్పునైతే వేయించుకోవాలి. వేయించుకొని కడిగి మళ్ళీ 10 నిమిషాలు నానబెట్టి పెట్టుకోవాలి. కారప్పొడి వేసుకోవాలండి. ఈ పప్పుకు సరిపడా కారప్పొడి అయితే వేసుకోవాలి. బీరకాయ పెసరపప్పు ఎగ్ కర్రీకి సరిపడైతే నేను కారం అయితే వేసుకున్నానండి. సరిపోకపోతే మళ్ళీ తర్వాత కూడా వేసుకోవచ్చండి. ఇలా ఒక 3 నిమిషాలు ఇలా కలుపుకోవాలండి. బీరకాయ పెసరపప్పు ఎగ్ కర్రీకి సరిపడా ఉప్పు కారం అయితే వేసుకున్నానండి నేనైతే. ఇవి కలుపుకున్న తర్వాత వాటరు పోసుకోవాలండి. మెత్తగా కావాలనుకుంటే వాటర్ ఎక్కువ పోసుకోవాలి. ఇక బాగా మెత్తగా వద్దు అనుకుంటే వాటర్ అయితే తక్కువ పోసుకోవాలండి. కొందరు మెత్తగా ఇష్టపడతారు పప్పుని, కొందరైతే మెత్తగా ఇష్టపడరండి. బాగా ఉడకనియ్యరు పప్పును, అలా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఎక్కువ వాటర్ పోసానండి. పప్పు అయితే మెత్తగానే ఉడికిస్తాను. ఫస్ట్ అయితే 50% పప్పునైతే ఉడికించాలండి. మూత పెట్టి ఉడికిన తర్వాత ఈ కోడిగుడ్లను అయితే పోసుకోవాలి. 4 ఎగ్స్ని అయితే తీసుకున్నానండి నేను. 4 ఎగ్స్ అయితే పోస్తున్నాను. బీరకాయ పెసరపప్పు ఎగ్ కర్రీ అండి. అన్నంలోకైనా, చపాతీలోకైనా, పూరీలోకైనా చాలా బాగుంటుందండి టేస్ట్. మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని చూడండి. చేసుకున్న తర్వాత టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. ఇలా అన్ని ఎగ్స్ కొట్టిపోసిన తర్వాత ఈ ఎగ్స్ని కూడా ఉడికించాలండి మూత పెట్టి. చూస్తున్నారు కదా, చాలా ఈజీ అండి బీరకాయ పెసరపప్పు ఎగ్ కర్రీ చేసుకోవడము. మళ్ళీ ఇంకో సైడ్కి తిప్పుకోవాలండి. తిప్పుకున్న తర్వాత మూత పెట్టి పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు మళ్ళీ మూత పెట్టి పెట్టాలి. మూత తీసిన తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. ఉప్పు సరిపోయిందా లేదా అని ఒక్కసారి టేస్ట్ అయితే చేయాలండి. మళ్ళీ 2 నిమిషాలు మూత పెట్టి పెట్టుకోవాలి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి బీరకాయ పెసరపప్పు ఎగ్ కర్రీ అండి.
ఇంతేనండి చేసుకోవడము. చాలా ఈజీ అండి చేసుకోవడము. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. పెసరపప్పునైతే వేయించుకోవాలండి. వేయించుకొని ఇలా వండుకొని చూడండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. గరం మసాలా ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదండి. అది మన ఇష్టం అండి. ఈ బీరకాయ పెసరపప్పు ఎగ్ కర్రీ అండి. అన్నంలోకైనా చపాతీలోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్క లైక్ చేయండి, షేర్ చేయండి, ఆల్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బాయ్ అండి.